హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్. మీకు కూడా కరెక్ట్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారేమో వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్టల్స్లలో చేర్పిస్తూ ఉంటారు. చాలా ఫీజులు కట్టి చదివిపిస్తూ ఉంటారు. ప్రైవేట్ ప్రైవేట్ జాబ్స్ చేసే వాళ్ళేమో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫీజులు కట్టలేక చాలా ఫీజులు ఉంటాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫీజులు అయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు స్కూళ్ళలోనే చెప్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలనేమో ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ హాస్టల్స్లలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారు. అంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదా? అంటే చదువు బాగా చెప్తామనే నమ్మకం వాళ్ళకి లేనప్పుడు మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తారో ఒకసారి ఆలోచించండి. ఒక రూల్ అనేది కూడా తీసుకురావాలి గవర్నమెంట్. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు వాళ్ళ పిల్లలని అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుకునే విధంగా ఒక రూల్ అనేది తీసుకొస్తే నార్మల్ పీపుల్స్ కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో వేసి చదువు బాగా చెప్తారని ఒక నమ్మకం కూడా కలుగుతుంది. ఈ విధంగా ఒక రూల్ తీసుకొస్తే పిల్లలందరూ బాగుపడతారు.